ఈ వీడియోలో వచ్చేసి మనం అసలు ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి సి లాంగ్వేజ్లో అని చూద్దాం. సి లాంగ్వేజ్లో మనం ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే ఆ క్రియేట్ చేసిన ఫైల్స్ రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను వచ్చేసి అసలు ఫైల్ అంటే ఏంటి, అలా ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. మనం సిలో ఫైల్స్ని కనుక క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఫైల్ అని ఈ వర్డ్ అయితే తీసుకొని తర్వాత ఇక్కడ మీరు యాస్ట్రిక్ ఎఫ్పిటిఆర్ అంటే పాయింటర్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫ్పిటిఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ అనేది తీసుకోండి. అంటే ఇది ఫంక్షన్ అన్నమాట. మనకి ఫైల్స్ క్రియేట్ చేసే కోసం ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది, అది ఎఫ్ ఓపెన్ అంటాము. దీంట్లో వచ్చేసి మీరు ఒక బ్రాకెట్స్ తీసుకోండి. సో ఈ బ్రాకెట్స్ లో ఫైల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు క్రియేట్ చేస్తారు కదా, ఆ యొక్క ఫైల్ యొక్క నేమ్ అయితే ఇవ్వండి, మీ ఇష్టం ఏ నేమ్ అని ఇవ్వచ్చు. సో ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత కామా మోడ్ అనమాట. సో ఈ మోడ్ అంటే ఏంటంటే మనకి ఫైల్ క్రియేట్ చేయడానికి కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం ఫైల్ క్రియేట్ చేయాలి, ఓపెన్ చేయాలి, రీడ్ చేయాలి, రైట్ చేయాలి, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. కానీ వాటిలో ఏది చేయాలన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. డబ్ల్యూ అంటే రైట్ చేయడం, ఆర్ అంటే రీడ్ చేయడం, అట్లాగనమాట, ఓపెన్ చేయడం, అట్లా కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఈ బాక్స్ అయితే చూడండి, బాక్స్ లో ఇది పారామీటర్ అనమాట. సో పారామీటర్ అంటే ఈ రెండు అనమాట. అంటే ఫైల్ నేమ్ మోడ్ అనేది రెండు పారామీటర్స్. సో డబ్ల్యూ అని మోడ్ కనుక మీకు డబ్ల్యూ ఇచ్చినట్టయితే రైట్ టు ఏ ఫైల్ అంటే ఒక ఫైల్ లోకి మనం ఏదన్నా రాయాలనుకుంటే రాయొచ్చు అనమాట. సో ఏ అంటే ఏంటంటే అపెండ్స్ న్యూ డేటా టు ఏ ఫైల్. ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు అంటే రైట్ చేశారు ఫైల్లో. ఇప్పుడు హలో వరల్డ్ అని ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో రైట్ చేశారు. సెకండ్ టైమ్స్ మీరు సేమ్ అదే ఫైల్ నేమ్ తీసుకొని దాంట్లో వేరేది కనుక రాశారనుకోండి, వెల్కమ్ అనేసి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఫస్ట్ రాసిన హలో వరల్డ్ని తీసేసి ఇప్పుడు మనం వెల్కమ్ అని రాసాం కదా, అది దాంట్లో సేవ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ప్రీవియస్గా రాసింది అలాగే ఉండాలి, ఇప్పుడు మనం రాసేది కూడా సేమ్ స్టోర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏ అనేది మోడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే రీడ్స్ ఫ్రమ్ ఏ ఫైల్. అంటే ఆల్రెడీ మనం రైట్ చేసిన ఫైల్ అయితే ఉంటుంది కదా, ఆ రైట్ చేసిన ఫైల్ అయితే రీడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలని చూడండి. దానికోసం ఇప్పుడు క్రియేట్ చేయాలంటే ఎఫ్పిటిఆర్ ఈక్వల్ టు సో ఫంక్షన్ అయితే తీసుకోండి, ఎఫ్ ఓపెన్ ఫంక్షన్. అండ్ వచ్చేసి ఇక్కడ పారామీటర్స్ చెప్పాను కదా, సో ఫైల్ నేమ్ అయితే తీసుకోండి, అండ్ వచ్చేసి కామా మోడ్ అయితే తీసుకోండి. సో వీటిని వచ్చేసి డబుల్ కోట్స్ అయితే పెట్టండి. సో సెమీ కాల్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఎఫ్ క్లోజ్, తర్వాత పరాన్సిస్ లో అంటే బ్రాకెట్స్ లో ఎఫ్పిటిఆర్ ఇచ్చి సెమీ కాల్ పెట్టండి. అంటే ఎఫ్ క్లోజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఫైల్ క్లోజ్ అయిపోయిందని అర్థం అనమాట. మీరు ఫైల్ ఓపెన్ చేశారు, దాంట్లో రైట్ చేశారు, క్రియేట్ చేశారు, తర్వాత ఫైల్ క్లోజ్ అవ్వాలి కదా, అట్లా క్లోజ్ అయిపోయిందని అర్థం చేసుకుంటుంది అనమాట ఎఫ్ క్లోజ్ అంటే. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఈ ఫైల్ ని క్రియేట్ చేశారనుకోండి, ఆ ఫైల్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే మీ సి ప్రోగ్రామ్స్ ఎక్కడైతే సేవ్ అవుతున్నాయో సేమ్ అదే డైరెక్టరీ, అంటే అదే ప్యాత్ లోనైతే మీకు అయితే దొరుకుతుంది అనమాట. అంటే మీరు ఎగ్జాంపుల్ డెస్క్ టాప్ మీద మీ సి ప్రోగ్రామ్స్ అన్ని సేవ్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఫైల్ కూడా మీకు అక్కడే అదే ఫోల్డర్స్ లో సేవ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాను. ఎఫ్పిటిఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ రెండు పారామీటర్స్ అయితే ఇచ్చాము. సో పారామీటర్ 1 వచ్చేసి ఫైల్ నేమ్ అనమాట. అంటే మనం ఏ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటాం ఆ నేమ్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత .txt అయితే పెట్టాలి, ఎందుకంటే మనకి నార్మల్ టెస్ట్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి txt అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మోడ్ అయితే ఇవ్వాలి, చెప్పారు కదా మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో డబ్ల్యూ అయితే ఇవ్వాలన్నమాట. అంటే క్రియేట్ చేసినా మనం ఏదైనా రైట్ చేసినా కూడా డబ్ల్యూ అయితే ఇవ్వాలన్నమాట, క్రియేషన్ కానీ రైట్ కానీ. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ అయిపోయింది, మనకి ఎటువంటి అవుట్పుట్ రాలేదన్నమాట. అంటే మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు అవుట్పుట్ రాలేదు, మనం ప్రింట్ ఫంక్షన్స్ ఏం వాడాలి కాబట్టి మనకి ఏం ప్రింట్ అవ్వాలి, కానీ మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆ క్రియేట్ అయిన ఫైల్ అయితే మీకు అయితే చూపిస్తాను ఎక్కడ క్రియేట్ అయింది అనేది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో నార్మల్ గా ఇక్కడ నేను సి ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఈ ఫోల్డర్ లో వచ్చేసి ఈ యొక్క ఫైల్ అయితే సేవ్ అయింది. మీరు చూసారు కదా, ఫైల్ నేమ్ అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను కదా, ఆ ఒక ఫైల్ నేమ్ తో మనకు ఒక టెస్ట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడే నేను రాసిన సి ప్రోగ్రామ్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను దీని యొక్క ఫైల్ నేమ్ చేంజ్ చేశాను అనుకోండి, మళ్ళీ మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ నేమ్ 2 అని ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేశాను అనుకోండి, సో మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఫైల్ నేమ్ 2 అనే ఒక టెస్ట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ క్రియేట్ చేసిన ఈ టెస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను చూడండి, ఇక్కడైతే ఎంప్టీగా ఉంది, అంటే ఏమి దాంట్లో లేదు, జస్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది అనమాట. అలాగే ఫైల్ నేమ్ 2 చూస్తే అది కూడా మనకి ఎంప్టీగానే ఉంది, ఏం లేదు దాని లోపల. సో ఇది ఫ్రెండ్స్ ఒక ఫైల్ ని ఎలా క్రియేట్ చేయడం అన్నది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫైల్ లో మనం ఏదైనా ఎలా రైట్ చేయాలి అండ్ అలాగే రైట్ చేసిన ఫైల్ ని ఎలా రీడ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.